పచ్చబొద్దరు ఖర్చు తమ్ముడు పాల్గోడు కొను తమ్ముడు మరి నీకే వారు నువ్వు అసలు కోరు నా చిక్కి తమ్ముడు నువ్వు పెళ్లి పెట్టుకోకు నా పచ్చమంత ఖర్చు వచ్చిందా ఇలాగ ఊరి పేరు చెప్పి నేను ఎవరిని అడుగుతాను ఒట్టుకుని మన దొంగలు మంచి ఒట్టుకుని పదరేడు ఎట్లా నీ ముద్ద తీసుకెళ్ళినాడు పేరు చెప్పాలా ఊరి పేరు చెప్పాలా ఓ తమ్ముడు నీ ముద్ద తీసుకెళ్ళినాడు పేరు చెప్తే నువ్వు వెళ్ళాడుతో గొడవ పడతావు కదరా వీళ్ళ మీ గొడవలు అయిపోతాయని మేము మరమా చెప్పండి మధ్యలో గెత్తారు ఓసి దేనిప్పుడు గ్యాస్ట్రిక్ ఆ మందు సంగతి పక్కనట్టు మేము ముగ్గురు అన్నములు నాకు నడిపడు పిల్లలు ఉన్నారు చిన్నోడు పిల్లలు లేరు ఏడా బ్రాలుడేడా తమ్ముడు ఇచ్చాడు అమ్మదలు చూడరు కొలు రామతల్లికి చూడరా మొన్నే వచ్చింది పెద్దపురం నేను డిస్కమ్మ తల్లి ఈడే తమ్ముడు ఆడే మా తమ్ముడు టీవీ పేషెంట్ లాగా ఉన్నాడు పిల్లలు పుట్టరాడే మీరు ముగ్గురు అన్నదమ్ములు అవునా ముగ్గురికి ఒకే ఒక్కరికి పెళ్లి అయ్యింది అవునా నీకు కూడా పిల్లలు ఉన్నారు అవునా వీడు చిన్నోడు అవునా వీడికి ఇంతవరకు సంతానం లేదు అవును ఇప్పుడు నేను మొక్కలు లేవు కదా ఈరోజు చూడరా నాయన ఇదే తెలంగాణ వేటమ్మా తమ్ముడా దిగుతో చూస్తున్నాడు పట్టు పడుతుంటరా ఏ తల్లైనా చేయి పట్టుకుని తల పట్టుకొని చూస్తుంది అక్కడ కిందకి ఇది అక్కడ తల్లి చూపించరా నాయన నాకు భయం వేస్తుంది అదే ఏమ్మా అసలు అక్కడ బాగోలేదు అసలు అక్కడ బాగోలేదు చేతులు అక్కడ బాగోలేదు తమ్ముడా మీరు ముగ్గురు అన్నదమ్ములు అవునా ముగ్గురికి ఒకే ఒక్కరికి పెళ్లి అయ్యింది అవును నడిపోడు నీకు పిల్లలు ఉన్నారు వీడు చిన్నోడు అవును ఇంతవరకు సంతానం లేదు అవునరా పెళ్లి అయ్యింది సంవత్సరాలు అయ్యిందిరా 18 సంవత్సరాలు అయిందమ్మా 18 సంవత్సరాలు అయింది టిక్కుని బోని లేదా బోని ఉంది నీదే ఎందుకమ్మా వస్తాము అవునరా పెళ్ళి 18 సంవత్సరాలు అయింది అంటున్నావు అవును వీడికి ఇంతవరకు సంతానం లేదంటున్నావు అవును అవునరా నాకు తెలియకూడదు గాని అవును పెళ్ళి కానుంచోడు ఎక్కడ పడుకుంటున్నాడు రా ఆ మందిరాల మీద డాబాల మీద మండపాల మీద పడుకుని పదరు తల్లి పిల్లలు పడు తమ్ముడు మా దేవుడి మీద రెండేళ్ళు తమ్ముడు ఏమి చేతులు చేతులే ముందు కండు పొడమాన కట్ట కండు నిలబెళ్ళిపోతాను మాట్లాడాను అలిగి తీసుకోవడం అమ్మవారి కలిపి తల్లి అవునరా తమ్ముడు మీద దావలపురం జన పిల్ల పుడతారా చెప్పాలమ్మా చెప్తే చేస్తావరా తమ్ముడు నీ తమ్ముడు పిల్లాడు పిల్ల పుట్టినట్టు ఒక మార్గం ఉన్నది ఏంటమ్మా చెప్పమంటావరా తమ్ముడు నీ తమ్ముడు పిల్ల పుట్టలేడు తమ్ముడు వాడి పిల్ల నువ్వు పెళ్లి చేసుకోరు తమ్ముడు తమ్ముడు లేకపోతే తమ్ముడు బంగారు తమ్ముడు అమ్మ తల్లివే తమ్ముడు పిల్లలు నీరు పెళ్లి చేసుకోవాలా అది అసలే మంచి కోదు లేకపోతే డాబాల మీద మంత్రుల కొడుకు ఎలా పిల్ల పుడతారు అయితే అమ్మవారు వరపుత్రులు పుట్టరేడే గాలిలో దీపం పెట్టేసి దేవుడు నీదే బాగా నెల్లి ఇంట్లో కూర్చుని పోతే ఎట్టుండో చేగాలి ఆరిపికి వెళ్ళిపోతే ఊరు కాయగలరా ఎక్కడికి వచ్చింది అమ్మ తల్లి వచ్చింది మీ కోరికలు మీరు తీర్చుకోవడమే గాని అమ్మ తల్లికి ఉత్సవాలు చేస్తాము ఒక ఘట్టాలు ఇస్తాము మేళ తాళం తడపడ తడుస్తామని లేదురా